నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శంకర్రావు పెళ్ళి ధారావాహికం నుండి 7వ భాగాన్ని ముగింపుని వినేద్దామండి. మేము మీతో మీ ఇంటికి వస్తాము, వాసవలక్ష్మితో మాట్లాడాలి, మా వాడు మాట్లాడమన్నాడు అన్నాడు సత్యం జగన్నాథంతో. అలాగే, దానికేం భాగ్యం, మహారాజులా మాట్లాడండి, వెంటనే అంగీకరించాడు ఆయన. మీరంతా సామాన్లు సర్దుకోండి, విడిది ఇరుకుగా ఇన్కన్వీనియంట్గా ఉంది కదా మీకు, ఏదో పెళ్ళింటికి దగ్గరలో ఉంది కదా అని ఇది ఇచ్చాము. పక్క వీధిలో మరో ఇల్లు ఏర్పాటు చేశాం మీకోసం, అక్కడికి వెళ్దురు కానీ మీరు తయారైపోతే సామాన్లు తీసుకొస్తారు పనివాళ్ళు, చెప్పాడు మాధవరావు. కర్రలు పుచ్చుకొని వచ్చి నిలబడి పెళ్లివారిని బాగా భయపెట్టిన పనివాళ్ళు ఆ కర్రలు పక్కన పెట్టేసి తలపాగాలు చుట్టుకుని సిద్ధమైపోయారు. సరదా పడిపోయి గబగబా సామాన్లు సర్దేయటం మొదలుపెట్టారు పెళ్లివారు. సత్యం మాత్రం భార్యని వెంట పెట్టుకుని పెళ్లివారింటికి వెళ్ళాడు. వాసవలక్ష్మి దగ్గరకు తీసుకువెళ్లారు మాధవరావు గారు. చూడండి వాసవలక్ష్మి గారు, మమ్మల్ని ఉమాకాంతం పంపించాడు, మీ అభిప్రాయం తెలుసుకుని రమ్మన్నాడు. వాడేదో ఆవేశంలో అన్నాడు, ఇందులో బలవంతం ఏమీ లేదు, మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే ఈ వివాహం జరుగుతుంది, నిస్సంకోచంగా మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు సత్యం. చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది వాసవి. కాసేపటికి తేరుకుని కళ్ళు తుడుచుకుంది. నా జీవితం ముగిసిపోయిందనుకున్నాను, మీ స్నేహితుడి త్యాగం వలన నా జీవితంలో మళ్ళీ వెలుగొస్తోందంటే నమ్మశక్యం కావటం లేదు. ఈ వివాహం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అంది భారంగా. పట్టరానంత ఆనందం వేసింది సత్యానికి. చాలా సంతోషం, మా ఉమాకాంతం ఒక ఇంటివాడవుతాడని కల్లో కూడా అనుకోలేదు నేను. వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడి జీవితం ఇంత చక్కగా మలుపు తిరగటం నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు. అక్కడి నుంచి యువతలకు వచ్చేశాడు. నువ్వు వెళ్ళి బావ వాళ్ళని పంపించు అని చెప్పాడు భార్యతో. అలాగే అని విడిదికి వెళ్ళింది సీత. కబురు అందుకోగానే వచ్చేశారు ప్రతాప్, రవి, శంకర్రావు, రాజారావు. అందరూ కలిసి సమావేశమయ్యారు. పెళ్ళెప్పుడు చేద్దాం అన్నాడు సత్యం. మీ ఇష్టం, మీరెప్పుడంటే అప్పుడే అన్నాడు జగన్నాథం. ఆలోచించారు మిత్రులు. మళ్ళీ మళ్ళీ రావాలంటే మాకు కష్టం, శుభస్య శీఘ్రం అన్నారు. అందుకే మీకు అభ్యంతరం లేకపోతే ఈ ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు జరిపేద్దాం అన్నారు. ఈ ముహూర్తానికా? ఆశ్చర్యపోయాడు జగన్నాథం. అంటే ఈ రాత్రికి వ్యవధి చాలదేమో అన్నాడు. ఏమిటి మాట్లాడుకుంటున్నారు అడిగారు మాధవరావు గారు. విషయం తెలుసుకుని తేలిగ్గా సమస్య పరిష్కారం చేశారు. ఏం పర్వాలేదు, అన్ని ఏర్పాట్లు అలాగే ఉన్నాయి. పోతే కావలసింది మంగళసూత్రాలు, కొత్త బట్టలు. ఒక మనిషిని కంసాలి వీరాచారి దగ్గరికి పంపించు, దగ్గర కూర్చుని సూత్రాలు తయారు చేయించి తీసుకురమ్మని చెప్పు. ఎవరినైనా తుని పంపించి బట్టలు తెమ్మను, సాయంత్రానికల్లా వచ్చేస్తాడు. కాస్త చురుగ్గా పనిచేస్తే పనులు ఎంతలోకి అవుతాయి అని పాత్ర వహించారు. సరే అన్నాడు జగన్నాథం. అప్పటికప్పుడే మనుషుల్ని పిలిపించి పనులు పురమాయించాడు. ఆడపెళ్లి వారి హడావుడు చూసి మగపెళ్లి వారికి కూడా చురుకు పుట్టింది. వెళ్తున్నామని చెప్పి విడిదికి బయలుదేరారు. కొత్త విడిది విశాలంగా హాయిగా ఉంది. బోలెడంత గాలి, వెలుతురు. అందరూ హాయిగా కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. వీళ్ళని చూడగానే ఏమిటి, ఏమైంది, మాట్లాడారా వాళ్లతో కుతూహలంగా అడిగారు. మాట్లాడాం, అంతేకాదు ముహూర్తం కూడా సెటిల్ చేశాం. ఈ రాత్రికే పెళ్ళి, శంకరం పెళ్లి లగ్నానికే అన్నాడు సత్యం. అంతా ఆశ్చర్యపోయారు, మరుక్షణం ఆనందించారు. అంతే మరి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఊరికే అన్నారా అంది అత్తయ్య. కానివ్వండి మరి, ఆడపెళ్లి వారు అప్పుడే పనులు మొదలుపెట్టేశారు. మనం కూడా తొందరపడాలి. తుని వెళ్ళి పెళ్లి కూతురికి చీరలు కొనాలి. మరి బంగారం ఏం చేద్దాం? స్నేహితుల పెళ్లిళ్లకు అన్నింటికీ పెద్దరికం వహించిన సత్యం ఈ పెళ్లికి కూడా పెద్దరికం వహించేస్తూ హడావుడి పడిపోయాడు. అసలు మన దగ్గర ఎంత డబ్బు ఉందో చూసుకుని దాన్ని బట్టి ఏమైనా కొందాం అన్నాడు. డబ్బుకేమీ ఇబ్బంది లేదు, చాలానే తెచ్చాను నేను, ధైర్యం చెప్పాడు శంకరం. అయితే నేను లక్ష్మి షాపింగ్ చేసుకొచ్చేస్తాం అని సిద్ధమైపోయాడు ప్రతాప్. అలాగే వెళ్ళండి అన్నాడు సత్యం. కానీ లక్ష్మి వారించింది. మనం పడుతూ లేస్తూ వెళ్ళినా అక్కడేం దొరుకుతాయి, మంచి ఫ్యాషన్లు ఉండవు. నాకు ఐడియా వచ్చింది, శంకర్రావు గారు మా ముగ్గురి కోసం కొన్న పొట్ట చీరలున్నాయిగా, అవి పెళ్లి కూతురికి పెట్టేద్దాం అంది. మంచి ఐడియా అన్నారు సీత, సుజాత.
అవును, ఈ సలహా బాగుంది అన్నాడు రవి. మీకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొంటాను అన్నాడు శంకరం. మరి బంగారం అడిగాడు సత్యం. దానికి సొల్యూషన్ నేను చెప్తాను. నాకు మా ఆయన పోయిన నెలలో ఏరియర్స్ డబ్బుతో గాజులు చేయించారు. అవి నేను వేసుకోలేదు. ఈ పెళ్లిలో వేసుకుందామని దాచాను. అవి ఆ అమ్మాయికి ఇచ్చేద్దాము. వాటి ఖరీదు ఉమాకాంతం గారు తర్వాత ఇస్తారు నాకు. నేను ఇంటికి వెళ్ళాక మళ్ళా గాజులు చేయించుకుంటాను అంది సుజాత. ఈ సలహా మరీ బ్రహ్మాండంగా ఉంది అన్నారు అందరూ. ఇక మిగిలిన కొత్త బట్టలు అవి ఉన్న వాటితో సరిపెట్టేద్దాం అనుకున్నారు. సరే, అయితే ప్రస్తుతానికి మాతో ఏమీ పని లేనట్లే కాబట్టి మేము కాస్త రెస్ట్ తీసుకుంటాము. మీ లేడీస్ డిపార్ట్మెంట్ లేచి పెళ్లి కొడుకులకి మంగళ స్నానాలు అవి చూడండి అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ సత్యం. హుషారుగా లేచింది సీత. పదండర్రా అంటూ అందరినీ కంగారు పెట్టేసింది. అత్తయ్య కూడా ఉత్సాహంగా లేచింది. అది చూసి మావయ్య గారు కూడా లేచారు. ఏమిటోయ్, నేనేమైనా సాయం చేసేదా అన్నారు. నంబికొండ, ఏం సాయం అంటే అడ్డం పడకుండా ఉంటే అదే సాయం అన్నట్టు. మీరేమి సాయం చెయ్యక్కర్లేదు మహాప్రభు, నాకు అడ్డం రాకుండా వెళ్ళి కూర్చోండి చాలు అందావిడ. శంకర్రావుని ఉమాకాంతరావుని కుర్చీల్లో కూర్చోబెట్టి నూనె అంటి తలంటి పోసింది అత్తయ్య. ఆడవాళ్లంతా కలిసి నుదుట బొట్టు, బొగ్గన చుక్క, కాళ్లకు పారాణి పెట్టారు, హారతిచ్చారు. పెద్దవాళ్లంతా వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అందరితో పాటు మతిమరుపు మామయ్య గారు కూడా చకచక్క వెళ్ళి పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ప్రతాప్ రవిల తలల మీద అక్షింతలు చల్లి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించారు. శ్రీరామచంద్ర ప్రభో, ఆత్రాల మారి పెళ్లి కొడుకు అత్త మెళ్ళ పుస్తక కట్టాడుట. అలా ఉంది మీ ఆశీర్వచనం. వాళ్ళకెప్పుడో పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లల తండ్రులు కూడా అయ్యారు. అసలు పెళ్లి కొడుకులు వీళ్ళిద్దరూ. మీరు ఇలా వచ్చి ఆశీర్వదించండి విసుక్కుంది అత్తయ్య. ఆ రోజు భోజనాలకు త్వరగానే ఆహ్వానించారు. పెళ్లి కొడుకులు ఇద్దరిని వదిలేసి మిగిలిన వాళ్ళంతా భోజనాలకు వెళ్లారు. ఆ పూట వంట రుచికరంగానే ఉంది. తృప్తిగా కడుపు నిండా తిని వీడిదికి చేరారు అందరూ. రాత్రంతా నిద్రలు లేవేమో, అందరూ బద్ధకంగా పడుకున్నారు. గాలి దిండు దుప్పటి అరువడికి తీసుకుని ఫ్యాను కింద నడుము వాల్చాడు భూషణం బాబాయ్. ఆ రాత్రి అనుకున్న ముహూర్తానికే 2 పెళ్ళిళ్ళు లక్షణంగా జరిగిపోయాయి. పట్టు చీరతో, నుదుట కళ్యాణ తిలకంతో, చేతుల నిండుగా గాజులతో కళకళలాడిపోతున్న వాసవిని చూసి అందరూ అమితంగా ఆనందించారు. ఉమాకాంతాన్ని ప్రశంసించారు. ఇక సత్యం ఆనందం వర్ణనాతీతం. ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి అతనికి. రవి, ప్రతాప్ మనస్ఫూర్తిగా ఆనందించారు. ఇప్పటికి మా గ్రూపు కంప్లీట్ అయింది అనుకున్నారు తృప్తిగా. చదివింపుల సమయంలో భూషణం బాబాయ్ రాజారావుని అడిగి ఓ 25 రూపాయల అరువు తీసుకుని శంకరానికి చదివించి, శంకరాన్ని అడిగి ఓ 25 అరువు తీసుకుని ఉమాకాంతానికి చదివించాడు. పెళ్లికి ముందు ఓ అరగంట పాటలు పాడతాను, పెళ్ళయ్యాక హిప్నాటిజం మీద ఓ చిన్న ప్రోగ్రాం ఇస్తాను అని తయారయ్యాడు సారథి. వద్దురా నాయనా అని ఎంతమంది బ్రతిమాలనా వినలేదు. మొండి పట్టుపట్టాడు. చివరికి విసిగిపోయిన ఉషా, ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేను నిన్ను పెళ్లి చేసుకొని జాగ్రత్త అని బెదిరించేసరికి నోరు మూసుకుని ఊరుకున్నాడు. పెళ్లి పందిట్లో పెద్ద హైలైట్ ఏమిటి అంటే మతిమరుపు మావయ్య గారు, మాధవరావు గారుల సంభాషణ. ఆయనెవరో ఈయనకు తెలియదు, ఈయనెవరో ఆయనకు తెలియదు. ఈయన ఏం చెప్తున్నాడో ఆయనకు వినిపించదు. అయినా సరే చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ల సంభాషణ విన్నవాళ్ళు మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇదంతా చూసి బాగుంది, దొందే అంది అత్తయ్య. పెళ్ళిళ్ళు నిర్విఘ్నంగా జరిగిపోయాయి. నూతన దంపతులు పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు చేసి ఆశీర్వాదాలు పొందారు. ఆ ఇంటికి దూరంగా ఉన్న మిద్దె ఇంట్లో పక్కపక్కనే ఉన్న గదుల్లో ఏకాంతంగా కలుసుకున్నారు గౌరీ, శంకర్రావు, వాసవి, ఉమాకాంతరావు. దగ్గరగా వచ్చిన భర్తను చూసి గభాలున కాళ్ల మీద పడిపోయి వలవల ఏడ్చేసింది వాసవి. మీరు చేసిన త్యాగానికి నా కృతజ్ఞత ఎలా చెప్పుకోను అంది ఆరాధనగా అతని వంక చూస్తూ. కళ్ళజోడు సర్దుకుంటూ సీరియస్గా చూశాడు ఉమాకాంతం. నువ్వు నా కాళ్ళ దగ్గర నుంచి లే ముందు అన్నాడు చిరాగ్గా. చివాలను లేచింది వాసవి. ఇలా కూర్చో అన్నాడు కరుగ్గా. తలొంచుకుని మంచం మీద అతను కూర్చోమన్న దగ్గర కూర్చుంది వాసవి. చూడు వాసవి, నీతో 4 ముక్కలు సూటిగా మాట్లాడదలుచుకున్నాను అన్నాడు సీరియస్గానే. చెప్పండి అంది వాసవి భయంగా. నెంబర్ 1, నీకోసం నేనేమి త్యాగం చేయలేదు. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నా అదృష్టం. అసలు ఆ మాటకొస్తే ఆ త్యాగం ఏదో నువ్వే చేశావేమో. నెంబర్ 2, మన పెళ్ళి మన ఇష్ట ప్రకారం మన కోసం జరిగింది. అంతేగాని ఎవరినో ఉద్ధరించటానికో, దేశానికి ఉపకారం చేయటానికో కాదు.
కాబట్టి నువ్వు ఇలా నాకు కృతజ్ఞతలు సింగినాదాలు చెప్పుకోవటం అనవసరం. ఇక నెంబర్ 3, మీరు చారు అంటూ బోర్ కొట్టకు. చక్కగా ఇది వరకులా నువ్వు అను. మనిద్దరం భార్యాభర్తలం మాత్రమే కాదు, స్నేహితులం కూడా అన్నాడు అమిత సీరియస్గా. అది కాదండి అని గాబరాగా చెప్పబోయింది వాసవి. అదిగో మళ్ళీ ఇంకోసారి మీరు గారు అన్నావంటే తలుపు తీసుకుని వెళ్ళిపోతాను బెదిరించాడు. అతని ఫోజు చూసి వాసవికి నవ్వొచ్చేసింది. కీలకిలా నవ్వేసింది. సర్లే అలాగే అంటాను, రా ఉమాకాంతం కూర్చో అంది. భార్య పక్కనే కూర్చున్నాడు ఉమాకాంతం. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు చాలా మంచి అమ్మాయి అన్నమాట. ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అలా ఉంటేనే నాకు బాగుంటుంది అన్నాడు ప్రసన్నంగా. అందంగా ఆహ్లాదంగా నవ్వుతూ ఉన్న అతన్ని పరవశంగా చూసింది వాసవి. అబ్బా, ఇలా ప్రసన్నంగా ఉంటే ఎంత బాగున్నావో నువ్వు. కానీ ఏం లాభం, ఎప్పుడు మిరపకాయలు తిన్న కాకిలా చూసిన వాళ్ళు అదిరి చచ్చేలా దుమ్మదుమ్మలాడుతూ ఉంటావు అంది కినుకగా. సీరియస్గా చూడబోయి మానేశాడు ఉమాకాంతం. నిజంగానా వాసు, మరి చెప్పలేదేం? ఇక ముందు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటాను నీకోసం అన్నాడు మళ్ళీ అందంగా నవ్వుతూ. తెల్లవారింది. పెందలాడి భోజనం చేసేసి వెళ్ళిపోతాం అన్నారు పెళ్లివాళ్ళు. కాబట్టి పొద్దుటే పలహారం స్కిప్ చేసి 10 గంటలకల్లా విస్తళ్ళు వేశారు ఆడపెళ్లివారు. అతి రుచికరంగా ఉన్నాయి వంటలు. పాత బియ్యం అన్నం, స్వచ్ఛమైన నెయ్యి, గడ్డ పెరుగు వాటికి మరింత అందాన్ని జోడించాయి. సుష్టిగా భోంచేశారు పెళ్లివారు. బళ్ళు కట్టేశారు. తిరుగు ప్రయాణం అయి అందరి దగ్గర సెలవు తీసుకున్నారు. మీ స్నేహితులను చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎటువంటి పొరపచ్చాలు లేవు మీలో. ఇలాగే ఐకమత్యంగా కలకాలం ఉండండి అన్నారు మాధవరావు గారు. పెళ్లిలో మనందరి మధ్య బంధుత్వంతో పాటు ఆప్యాయత కూడా పెరిగింది. మీలో ఎవరు ఇటువైపు వచ్చినా మా ఊరు వచ్చి మా ఇంట్లో ఒక పూట ఉండి వెళ్ళండి అని మనిషి మనిషికి మరీ చెప్పాడు జగన్నాథం. ఇంతలోనే పాం పాం అంటూ హారన్ కొట్టుకుంటూ వచ్చాడు రామచంద్రం. ఒక్క చెల్లాయి పెళ్ళి అనుకుంటే అదృష్టం కలిసొచ్చి 2 చెల్లాయిల పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అదే అదృష్టం అనుకుంటే సమయానికి నా కారు కూడా బాగైపోయింది. ఇది మరీ ఆనందంగా ఉంది నాకు. రండి ఎక్కండి అంటూ కారు దిగి వెనక డోర్ తీశాడు. సత్యం గుండె ఠారుమంది. ప్రతాపు, రవి, సారథి మొహాలు చూసుకున్నారు. ఆ వెంటనే నలుగురు మూకుమ్మడిగా వెళ్ళి రామచంద్రానికి నమస్కారం పెట్టారు. చూడండి రామచంద్రం గారు, మీరు మన్నించాలి. సుష్టిగా భోజనం చేశాము. భుక్తాయాసంగా ఉంది. ఈ స్థితిలో కారు నెట్టలేము. మీరే ఆలోచించండి. అందులోనూ కారులో కూర్చునే మెంబర్లు 3 పెరిగారు. తోసే మెంబరు ఒకడు తరిగాడు. కాబట్టి మా ప్రార్థన మన్నించి వాళ్ళని బండిలోనే రానివ్వండి అన్నాడు. రామచంద్రం మొహం ఎర్రబడిపోయింది. ఠట్ వీల్లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నాక కారులో వెళ్లాల్సిందే అన్నాడు. ఈసారికి మీరు మా మాట వినాల్సిందే, తప్పదు. మీ పెళ్లికి మాకు రాయండి, అందరం వస్తాము. మిమ్మల్ని మీ కారులో కూర్చోబెట్టి ఎంత దూరమైనా తిప్పుతాము అన్నాడు సత్యం. అది కాదండి, చెల్లాయిల్ని బావగారులని కారులో కూర్చోబెట్టి నేను డ్రైవింగ్ చేస్తూ తీసుకువెళ్ళాలని చాలా సరదా పడ్డాను అన్నాడు రామచంద్రం బాధగా. అంతే కదా, ఓ పని చెయ్యండి. వీళ్ళ నలుగురిని బండిలో కూర్చోబెట్టుకుని మీరు ముందు సీట్లో కూర్చుని పగ్గాలు పట్టుకోండి. అటు మీ సరదా తీరుతుంది, ఇటు మాకు శ్రమ తప్పుతుంది అని సలహా ఇచ్చాడు సత్యం. ఇంకా ఏదో సణుగుతున్న రామచంద్రాన్ని నలుగురు బలవంతాన ఎత్తుకెళ్ళి బండి తొట్టులో కోలేశారు. అందరూ బళ్ళెక్కారు. పెళ్లికి వచ్చేటప్పుడు దొంగలని పొరపడి తరుముతూ వచ్చిన ఊరివాళ్లు వెళ్లేటప్పుడు ఊరి చివరిదాకా సాదరంగా సాగనంపారు. ఊరి చివరికి వెళ్లేసరికి వెనక నుంచి ఒక రైతు రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చి భూషణం బాబాయ్ దగ్గర ఆగాడు. బాబుగారు, ఇదేటండి, ఇప్పుడే ఇస్తానని నిన్ననగా తీసుకున్నారు నా గొడుగు, పట్టుకెళ్ళిపోతున్నారేటండి అన్నాడు హడావుడిగా. అందరూ బాబాయ్ వంక అదోలా చూశారు. ఆయన ఏమాత్రం తొణకలేదు. ఓర్ని, ఈ గొడుగు నీది కదుటోయ్, మర్చిపోయాను. అయినా అరువు తీసుకున్న వాడిని ఎన్నని గుర్తుపెట్టుకుంటాను చెప్పు. సొంత దారులు మీకుండాలి, ఆ జాగ్రత్త. నిన్నే వచ్చి పట్టుకెళ్ళకపోయావా? చెప్పులిచ్చిన అతను చూడు, నిన్ననే వచ్చి తీసుకువెళ్ళాడు అని అతన్ని మందలించి అరువడికి తీసుకున్న గొడుగిచ్చేశాడు భూషణం బాబాయ్. బాగుందిరా తమ్ముడు, ఊరివారి పసుపు, ఊరివారి కుంకుమ, ఊగు దేవరా అన్నట్టు నీ పనే బాగుంది అంది అత్తయ్య. ఊరి చివరిదాకా సాగనంపి భారంగా వెనుతిరిగారు ఆడపెళ్లివారు. ఉత్సాహంగా ముందుకు సాగారు మగపెళ్లివారు. ప్రయాణం చురుగ్గా సాగింది. రోడ్డు మీదకు వెళ్ళిన పావు గంటకే బస్సు వచ్చింది. బస్సు ఎక్కించి బావగారుల చేతులు పట్టుకున్నాడు రామచంద్రం.
మా చెల్లయ్య జాగ్రత్త అన్నాడు దీనంగా. మీ చెల్లెల్ని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను అని మాటిచ్చారు ఇద్దరు. మరొకసారి అందరి దగ్గర సెలవు తీసుకుని బస్సు దిగిపోయాడు రామచంద్రం. బస్సు బయలుదేరింది. నవ్వులు కేరింతలతో తుని చేరారు పెళ్లివారు. తిన్నగా స్టేషన్కే వెళ్ళిపోయారు. ప్రతాప్కి ఉమాకాంతాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. పొద్దుట్నుంచి ఒక్కసారి కూడా అరవలేదు. ఎవరితోనూ దెబ్బలాటకు దిగలేదు. పైగా నవ్వుతూ తిరుగుతున్నాడు. దీని భావమేమి తిరుమలేశా? కొంపతీసి వీడి ఆరోగ్యం కానీ బాగోలేదా ఏమిటి అనుకుంటూ కాసేపు ఆలోచించి అంతుపట్టక వెళ్ళి అతన్ని అడిగేశాడు. అంతా విని చిన్నగా నవ్వాడు ఉమాకాంతం. ఏం కాదురా, నేను ధుమధుమలాడటం వాసవికి ఇష్టం లేదుట. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండమంది, అందుకే అన్నాడు చిద్విలాసంగా నవ్వేస్తూ. ప్రతాప్కు చాలా కోపం వచ్చింది. చరచరా వాసవి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా వాసవి తల్లి, ఈ మొక్క నువ్వు చిన్ననాడే వీడితో చెప్పి ఉంటే ఎంత బాగుండేది చెప్పు. మాకు ఏ తిప్పలు ఉండేవి కాదు కదా. బంగారం లాంటి స్టూడెంట్ లైఫ్ అంతా వీడి కోపం వలన నాశనం అయిపోయింది. ఎన్నెన్ని పోగొట్టుకున్నామో వీడి కోపం వలన. తలుచుకుంటేనే గుండె చేరువైపోతోంది. ఆ ఊళ్ళోనే మెడిసిన్ చదివే ఓ అందమైన అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయబోతే వీడు తిట్టిపోశాడు. లేకపోతేనా అంటూ ఏమిటో చెప్పబోయిన ప్రతాప్ భార్య చేతి మీద తేలు పిల్లలా గెల్లటంతో కెవ్వుమన్నాడు. అతని కేకను డామినేట్ చేస్తూ వినిపించింది రైలు కోత. మరొక 10 నిమిషాల్లో హడావుడిగా వచ్చేసింది ట్రైన్. అందరూ హడావుడిగా ట్రైన్ ఎక్కేశారు. హుషారుగా ఉన్న పెళ్లివారితో అంతకంటే హుషారుగా ముందుకు కదిలింది రైలు. నవల సమాప్తం. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.